ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడిన వ్యక్తిగా జై ఆంధ్ర ఉద్యమాన్ని నడపడంలో కీలక పాత్ర పోషించి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి శ్రీ కాకాని వెంకటరత్నం గారు. సేవా తత్పరుడుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉద్యమకారుడుగా ప్రజల కోసం అనేక ఉద్యమాలు చేసినటువంటి కాకాని వెంకటరత్నం గారు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని, ముఖ్యంగా ఆయన రాష్ట్ర మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, పాల ఉత్పత్తుల శాఖ మంత్రిగా పనిచేసి ఈ యొక్క కృష్ణా జిల్లాలోని అనేక పాల ఉత్పత్తి కేంద్రాలు నియమింపబడంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అత్యధిక ఆదాయం వచ్చే విధంగా వారికి అందుబాటులో ఉండే రైతులకు అన్ని రకాలుగా రైతు పక్షపాతిగా పేరు తెచ్చుకున్నటువంటి కాకాని వెంకటరత్నం గారు ఈరోజు ఆయన జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లోని ఆయన అభిమానులు కావచ్చు అందరూ కూడా ఆయనకి ఘనంగా నివాళులర్పించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు బెంచ్ సర్కిల్లోని కాకాని వెంకటరత్నం గారి మనవడు అయినటువంటి కాకాని తరుణ్ గారి ఆధ్వర్యంలో ఆయనకి ఘనంగా నివాళులర్పించడం, అదేవిధంగా బళ్ళు పంచే కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత మహోత్సవ కార్యక్రమంలో భాగంగా స్వాతంత్రంలో పోరాడినటువంటి అనేక మంది వీరులకు ఘనంగా నివాళులర్పించే కార్యక్రమంలో భాగంగా కూడా ఈరోజు కాకాని వెంకటరత్నం గారికి నివాళులర్పించడం జరిగింది. ఆయన ఆశయ సాధన దిశగా భావి తరాల ప్రజలంతా కూడా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఆయనకి ఘనంగా నివాళులర్పించడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం అని చెప్పి తెలియజేసుకుంటూ జోహార్ అమరజీవి కాకాని వెంకటరత్నం గారు. సార్, దీనికి సంబంధించి కూడా కాకాని తరుణ్ గారు మీ సమక్షంలోనే పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అప్పుడు కూడా ఒక సముచిత స్థానం ఇస్తుంది అన్నటువంటి వాదన కూడా చేశారు. అంటే కాకాని తరుణ్ గారికి ఏ పదవి ఇస్తారు? పార్టీ అంతర్గత విషయాలు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మాట్లాడితే బాగుంటుంది. దీన్ని సందర్భించి ఆయనతోనే పిలిచి మాట్లాడతాం, తర్వాత మాట్లాడదు. ఓకే.